దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సమోపహరం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి కర్ణాటక గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కర్ణాటక గత 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్ యూనియన్లో జర్నలిస్ట్ ఎలాంటి సమస్య వచ్చినా నేనే ముందున్నాను. అనేక సమస్యల పరిష్కారాలు వారు కృషి చేశారు. జర్నలిస్టు ఐటీఐలో జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేసి అనేక సమస్యల మీద వారు పోరాటం చేసిన విషయం మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వారు ముందుండి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వేదికగా అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తర్వాత కృషి చేశారు. వారు ప్రస్తుతం ఇప్పుడు WJI వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాకు మనకు మార్గదర్శనం చేయడానికి ముందుకు వచ్చారు. వారికి స్వాగతం, సుస్వాగతం. WJI వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా సమావేశానికి విచ్చేసినటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో WJI అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ అన్ని జిల్లాల్లో తన పాదాన్ని మోపడంగా కాకుండా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జర్నలిస్ట్ సంఘంగా ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి గౌరవపడుతున్నాం. WJI ప్రారంభమైందని తెలియగానే తెలంగాణ రాష్ట్రంలోని అనేక మంది జాతీయ భావాలు ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులంతా కూడా తమ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగా WJIలో నేడు కరీంనగర్ జిల్లాలో అందరికీ సుపరిచితులైనటువంటి 3 జర్నలిస్టులు మన WJIలో చేరుతున్న సందర్భంగా వారికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. వారిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. శ్రీ తాడూరి కర్ణాకర్ గారు, వీరు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టుల సంఘం పరంగా అనేక సేవా కార్యక్రమాల్లో వీరు పాల్పంచుకున్నారు. 1987వ సంవత్సరం నుండి వీరు జర్నలిజంలో ఉన్నారు. ఖమ్మంలో ఆంధ్రప్రభ దినపత్రికలో వారి యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి నేటి వరకు వందల సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. 1996, 89, 96 కాలంలో ఈనాడు పేపర్లో, అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ పేపర్లో చాలా కాలం పాటు పనిచేశారు. విశాలాంధ్ర తర్వాత అనేక పత్రికల్లో వీరికి పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి వీరి ద్వారానే శంకుస్థాపన జరిగిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో APU WJI సంఘానికి దాని అభివృద్ధికి విశేషంగా వారు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా వారు APU WJIలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అదే శ్రీనివాజీ మీరు 3 మధ్యలో అండి. మేము అట్లా
సరే ఇంకోటి ఇది కూడా పట్టుకోండి. ఇది కూడా ముందు పెట్టుకోండి. కన్నగరనే